సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పద్మవ్యూహంలో చక్రధారి మూవీ ప్రమోషన్కి వచ్చేసాను. అసలు పద్మవ్యూహంలో చక్రధారి అంటే అర్థం ఏంటి, ఒకరినొకరిని అక్కడక్కడ సెలెక్ట్ చేసి ర్యాండమ్గా అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు, నేనైతే మూవీ చూస్తా తప్పకుండా. సో అక్కడ ఒక ఆంటీ ఉన్నారు, ఐరన్ చేస్తున్నారు. సో తను అడుగుదాం రండి. హాయ్ ఆంటీ. మీ పేరేంటి? జ్యోతి. జ్యోతియా? తెలుగు వచ్చా? ఇదేంటి చదవండి, షర్ట్ మీద ఏముంది? నేను చూపిస్తా, పెట్టే అండ్ ఎవరికైనా చూపించండి రా. పద్మవ్యూహంలో చక్రధారి అర్థం తెలుసా? మీనింగ్ తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? పోనీ తెలుస్తుంది. ఏమన్నా చూసారా? లేదంట, ఆంటీకి తెలియదంట పద్మవ్యూహంలో చక్రధారి అంటే ఏంటో. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళని అడుగుదాము ఆన్సర్ చెప్పడానికి. సో తినైతే కన్ఫామ్ గా చెప్దామని ఇందాక నుంచి చూస్తున్నారు, ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. దాదా బంగారు, దా బంగారు. ఇదేంటి చదువు? కంటల్ రాజా, ఈ చదువు పట్టుకో, పర్వాలేదు. పద్మ హాలు కాదు, వచ్చారు కదా, వెనక్కి చదవండి. ఏంటో తెలుగులా తెలుసండి ఇది, చెప్పండి. పద్మగా చక్రధారి అంటే అర్థం ఏంటి? పద్మ తెలుసు కానీ చక్రధారి, పద్మ తెలుసు కానీ చక్రధారి. పద్మ. సో మేడం ఉన్నారా? సో మేడం, మీ పేరు పద్మ కాదా? నాకు తెలియదు, ఎవరో పద్మ అంట తెలుసంట. సో వేసుకోండి గట్టిగా. ఎవరో పద్మాని కలవరిస్తున్నారు. మా మూవీ నేమ్ చెప్తే పద్మవ్యూహంలో చక్రధారిని పద్మ తెలుసంట. ఆ పద్మ ఎవరో గట్టిగా పట్టుకొని అడగండి. హాయ్, నీ పేరేంటి? ఏం కదా, ఏం చెయ్యలే. నీ పేరు? అరే, జస్ట్ మూవీ ప్రమోషన్ టైటిల్ గురించి అడుగుదామని అంతే. నీ పేరేంటి? జోష్న. జోష్నానా? ఓకే బా, గుడికెళ్ళి వచ్చావు కదా, అయితే నీకు ఈ మూవీ టైటిల్కి అర్థం ఏంటో తెలిసిపోయి ఉంటుంది. పద్మవ్యూహంలో చక్రధారి అంటే ఏంటో తెలుసా? నాకు తెలియదండి. తెలీదా? అమ్మో, చూసారా ఎంత ఇన్నోసెంటో. మీకు పద్మవ్యూహంలో చక్రధారి అంటే అర్థం తెలుసా? అసలు నేను చూడనే. అయ్యో, ఆ కాలం వాళ్ళు, అప్పటి వాళ్ళు కూడా పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలీదంట. సో మూవీలో మొత్తం స్టోరీ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఓకేనా? మూవీ రిలీజ్ ఓకే. బాలు గుండెల్లో ఏముందో చదవాలి. చక్రధారి పైన ఫస్ట్ చదువు. సరే, ఇది కనబడుతుంది, వెనక చూడు. పద్మ వ్యూహంలో చక్రధారి అంటే దీని మీనింగ్ ఏంటి? పద్మవ్యూహం అంటే ఏంటి? అంటే యుద్ధమా లేకపోతే ఏం? నువ్వు చెప్పాలి, మేము అడుగుతాం క్వశ్చన్. పద్మవ్యూహం అంటే అదే కదా? అదే కదా, ఏముంటది దాంట్లో పద్మవ్యూహంలో? పద్మవ్యూహం అంటే అది పద్మ ఉంటదేమో. లే, పద్మ ఎంతమంది ఉన్నారు? అదే చూసారా, పద్మ ఉంటది, వ్యూహం. ఉరుకుతున్నారు ఉప్పల్ బాలను చూసి. లేడీస్ కాబట్టి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వెళ్ళనివ్వ, నేను ఇక్కడ అడ్డుగా ఉంటా. హాయ్. అరే, ఎందుకు భయపడుతున్నారు? మేము భయపడం. మేము లేడీస్. ఏమనుకుంటున్నారు? మేము భయపడతాం. ఎట్లా కనిపిస్తున్నాం? మేము మీ కళ్ళకి అబ్బాయిలా కనిపిస్తున్నామా? మేము లేడీస్ భయపడం దేనికి? ఇది నేమేంటి? మేము అయ్యో నాకు తెలియదు. నేను కూడా మర్చిపోయినా ఉన్నా. బాయ్. ఇగో ఇదేంటి పేరు? చదువు. నా పేరేం పేరు? ఇవి తెలుసా? ఓకే. ఈ బ్యాగ్ చదవండి, తెలుగులో ఏముందో అంటే మీనింగ్ తెలుసా? తెలీదు. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఇస్తారు మీకు, అసలు తెలియదని ఎంటీ పేపర్. చెప్పండి. పద్మ అంటే వాళ్ళు నువ్వు అలా చెయ్యేస్తే మాటలు రావట్లేదు, తనకి ఆగిపోయాయి. అంటే మీనింగ్ తెలుసంట. ఎందుకు మీరు చెప్పిన పేర్లో నా పేరు స్టార్టింగ్ అది పద్మశేఖర్. శేఖర్. నువ్వేం చేస్తుంటావు? అంటే తెలుసు, ఇదిగో ఈ షాప్ లో మేనేజర్ ఉంటాడు. మేనేజర్ కాదు, ఇదేం చదువు? ఏది? పద్మవ్యూహంలో చక్రధారి అంటే దాంట్లో మీనింగ్ లో పద్మ అంటే తెలుసా? తెలుసు. ఎవరు ఆమె? పద్మ నీకుందే పద్మ. అంటే ఇప్పటి వరకు ఈ టైటిల్ సంబంధించింది పద్మవ్యూహం కానీ, వ్యూహం కానీ, చక్రధారి ఇలాంటి టైటిల్స్ తో ఉన్న సీరియల్స్, మూవీస్ ఏమి చూడలేదా? తెలీదా? అంటే ఇలాంటి సీరియల్స్ ఏం చూడలేదు. కాకపోతే ఒకప్పుడు పేరైతే బాగా, చక్రవాకం సీరియల్ అయితే వీళ్ళంతా అనుకుంటుంటే విన్నాను. చూసారా,
సీరియల్ చూసారా? నేను చూడలేదు, వీళ్ళు అంటుంటే విన్నాను అంతే. సో అప్పట్లో చక్రవాకం సీరియల్ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేవాళ్ళు కదా. ఈ సినిమా కూడా ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసేలాగా, ఎలాంటి డబుల్ మీనింగ్స్ కానీ వల్గారిటీ కానీ ఉండదు. సూపర్ గా ఉంటుంది మూవీ. అందరూ కలిసి వెళ్ళి చూడండి. పద్మవ్యూహంలో అరవట్లేదేంటి? పద్మ వ్యూహంలో చక్రధారి. ఓకే, మీనింగ్ పద్మవ్యూహం అంటే అదొక అదొక అంట. ఏంటో మరి చూద్దాం. సో అమ్మాయిలకి ఇష్టమైన చిన్ని కృష్ణుడు, శ్రీకృష్ణుడు మూవీలో స్టోరీ మొత్తం ఉంటుంది. వెళ్ళి చూడండి ఫ్యామిలీ. ఓకే, మూవీనా? మూవీ ఓకే. హీరో ఎవరు? మా ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలు హీరోని రేప్ చేస్తాడన్నమాట. పక్క నీకోసమే పోతా నేను. మీకు ఇదేంటిది? ఇదా పద్మవ్యూహంలో చక్రధారి. దీని మీనింగ్ చెప్పండి. పద్మవ్యూహంలో అంటే ఒక తెలుసులే, తెలియదు కానీ అంటే ఒక ఆగు, మెల్లమెల్ల చెప్తాడు. చెప్పండి. విసారలే నాకు అడగకు. అర్థమైంది మీనింగ్. మెల్ల చెప్పండి. ఏం లేదు. ఇది తెలుగు వచ్చా అంటే మీకు? ఇదేం చదవండి, ఇది చదవండి. పద్మవ్యూహంలో చక్రధారి అంటే మీనింగ్ ఏంటి? తెలీదండి. చక్రధారి అంటే తెలుసు కానీ పద్మవ్యూహం అంటే తెలుసు. ఒక స్కీమ్ కన్ఫ్యూజ్ చేయడానికి ఒక స్కీమ్ వేస్తారు. ఆ స్క్రీమ్ లో ఏమని తెలుసా? తెలీదండి. యుద్ధంలో ఒక స్కీమ్, యుద్ధంలో ఒక స్కీమ్ కన్ఫ్యూజ్ అవ్వడానికి. యా, అది చూసారా? అంటే విన్నాను. ఐడియా ఉందా? సో మీకు సగమే తెలుసు కాబట్టి మొత్తం పూర్తిగా తెలియాలంటే పద్మవ్యూహంలో చక్రధారి మూవీ వెళ్ళి చూడండి ఫ్యామిలీతో. ఓకేనా? తెలుగు How are you? తెలుగా? ఇది చదవండి. ఏం చదవాలి? ఉప్పల్ బాలు గుండెల్లో ఏముందో చదవండి. పద్మవ్యూహంలో చక్రధారి. అంటే మీ మీనింగ్ తెలుసా? తెలియదు. తెలీదా అసలు? ఏమి పద్మవ్యూహం కానీ చక్రధారి? పద్మవ్యూహం అంటే అది అర్జునుడు కొడుకు చనిపోయింది కదా దాంట్లో. సో కొంచెం తెలుసు అన్నమాట మీకు. ఆ, మీకు పద్మం ఉందా? కొంచెం తెలుసు. మరి మొత్తం తెలియాలంటే ఏం చేయాలి? ఏం మీతో మాట్లాడాలి నాకు? ఆ? సినిమా చూడాలి. ఆ సినిమా పేరు అది. మీకు పద్మం ఉందా? పద్మం ఉందా మీకు? తెలియదు. ఉప్పల్ బాలు తెలుసు. ఇగో నేను తెలుసుగా, నన్నేం చేస్తాను. ఇప్పుడు హీరో గారు వచ్చారు. ఇక్కడ ఉప్పల్ బాలుకి హీరోకి ఏదో నడుస్తుంది. ఏం నడుస్తుందో తెలుసుకుందాం. ఏం నడుస్తుంది ఇద్దరి మధ్యలో? అప్పుడు పట్టుకున్నారు. చల్లగుంది వాడంతా. ఒకసారి అక్ చేసుకోండి మెల్లగా. రా, నువ్వు అక్ చేసుకుందావు. ఇంత మంచి హీరో దొరకడు మళ్ళీ ఛాయిస్. అక్ చేసుకో, పర్వాలేదు. 4 చాలు. నువ్వు 4 పట్టుకో. నువ్వు ఇచ్చినా నేను ఇచ్చినా ఒకటే. అట్లా ఉండదు. ఎవరు చాలు. మన చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మా హీరో కూడా వచ్చిండు. ఇదే మూవీ తెలుసు మీ అందరికి. ఫైన్. ఎంత ఫైన్ ఈ షాప్ కి? ఈ బాబుకా పూలమ్మే పిల్ల సాంగ్ పాడాలి ఒకటి, చెప్తాను. ఓకేనా? చెప్పండి. సువ్వి 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 నీ చూపులతో నన్ను గిల్లి గుండెని మొత్తం హత్తుకుపోయావి. పాడాలి. సువ్వి 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 నీ చూపులతో నీ చూపులతో నన్ను గిల్లి నీ చూపులతో హత్తుకుపోయావి. అంతే. సినిమా అన్నమాట పద్మవ్యూహంలో చక్రధారి. సినిమాలు చూస్తుంటారా మీరు? చూస్తాం. ఇది ఫ్యామిలీ సినిమా అన్నమాట. హీరోకి హాయ్ చెప్పండి. హాయ్. ఏం పేరు? ఫ్లయింగ్ కిస్ ఇవ్వండి ఒకటి. ఏం పేరు? హీరో పేరా? ప్రవీణ్. ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇవ్వండి. ఐ లవ్ యూ. ఓకే, సినిమా తప్పకుండా చూడండి, బాగుంటుంది. ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు వచ్చే మూవీస్ లాగా ఉండదు, వల్గారిటీ, డబల్ మీనింగ్స్ అట్లాంటివి ఏముండవు, బాగుంటుంది. ఓకే, మీకు పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసా? ఏమో తెలుసుకోవాలి, మీరు చెప్పాలి, మాకు తెలియదు. తెలిసే ఉంటుంది అనుకున్నా, పెద్దవారు కదా. ఈ చక్రాల గురించి తెలుసు, మరి ఆ చక్రాల గురించి నాకు అంత ఐడియా లేదు. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? పద్మవ్యూహంలో చక్రధారి అంటే అసలు కొద్దిగా గొప్ప మీనింగ్ తెలుసలేదో అడిగి తెలుసుకుందాం. హాయ్ బంగారాలు, మధ్యలో చోటిస్తారా? పద్మవ్యూహంలో చక్రధారి అంటే మీనింగ్ తెలుసా? మీకేమైనా తెలీదా?
ఏం చేస్తాడు? నువ్వు అర్జునుడు మీసాలు తిప్పుతున్నది ఒకసారి తొడగొట్టు తొడగొట్టు తొడగొట్టాలి. ఇక్కడ చూడు, పోరాటం చేస్తాడంట. పోరాటం చేస్తాయి కదా ఏ రేంజ్ లో అంటే ఆ రేంజ్ లోనే చేస్తాను చేస్తావా ఎప్పుడన్నా? చేస్తా అప్పుడప్పుడు. చేసావా? అసలు పద్మ అంటే మీనింగ్ తెలుసా? పద్మ అంటే ఒక అమ్మాయి పేరు. కండల్ రాజవరా. ఎక్స్ప్లెయిన్ చాలా బాగుంది నాకు. మనం ఇప్పటివరకు ఎన్ని చేసి ఉంటావు? 3-4 చేసినాడు. 3-4 చేసిన. ఇప్పుడే లాత పొరగాడు. ఇది చదువు. పద్మవ్యూహంతో చక్రధారి అంటే మీనింగ్ ఏంటి? పద్మవ్యూహం అంటే అది ఎవరు ఛేదించలేరు, ఎవరు ఛేదించలేరు, ఒక్క అర్జునుడు తప్ప అతనికే తెలుసు అది ఎట్లా ఛేదించాలనేది. హాయ్ హాయ్. మూవీ తెలుసా? తెలుగు మూవీ పేరేంటి? పద్మవ్యూహంలో చక్రధారి. దీని మీనింగ్ ఏంటి చెప్పండి తెలిస్తే. అమ్మండి ఇదేందో తెలుగు రాదా? మీనింగ్ పద్మవ్యూహం అంటే ఎప్పుడన్నా పద్మని గట్టిగా చెప్పు. పద్మవ్యూహం అంటే మహాభారతంలో జరిగింది. ఓకే నైస్ కరెక్ట్. ఇంకా ఆయన చెప్పండి మొత్తము. అందులోకి వెళ్ళాక బయటికి రావడం కష్టం. ఏంది చక్రధారి? పద్మవ్యూహంలో చక్రధారి. పద్మవ్యూహంలో చక్రధారి. వావ్, బాగా చదివారు తాత. దీని మీనింగ్ తెలుసా? దాని అర్థం తెలుసా? దాని అర్థం నీకు పద్మ ఉందా? పద్మ ఉన్నది. ఎక్కడ? వాళ్ళ వైఫ్. తెలుగు వచ్చా? ఇదేం చదువు? పద్మవ్యూహంలో చక్రధారి. దారి. దీని మీనింగ్ ఏంటి? పద్మవ్యూహం అంటే లైక్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కదా. అటు చూడు. చెప్పు. మీనింగ్ ఏంటి చెప్పు. మీనింగ్ ఏంటి? అది తెలియదు. ఇది ఏం చదువు? దానికి ఒక వే కావాలి కాబట్టి చక్రధారి అంటే తెలియదు. ఇది మొత్తం చదువు ఫస్ట్ కాంచి. అయితే కృష్ణుడు ఒక దారి ఇస్తాడు అట్లా అని చెప్పేసి చదువు. చదువే రాదు. చెప్పు. పద్మవ్యూహంలో చక్రధాని. దీని మీనింగ్ తెలుసా మీకు? నీకు ఎప్పుడైనా పద్మ ఉందా చిన్నప్పటి నుంచి? తెలియదు కూడా. ఉందంటమ్మా. అమ్మా చూడమ్మా ఉందంట. మీ ఆయన నీ ముందే చెప్పాడు. ఇంటి చింతా చేయి చూడు పద్మ ఉందంట. ఈ మూవీ చూడు. ఈ మూవీలో మస్తు ఉంటుంది పద్మ. నువ్వే అన్నావు పద్మ ఉందని. పెళ్లి కానప్పుడు ఉందా? అయినా అప్పుడు ఉందంటే ఇప్పుడు టచ్ లో ఉండింటావులే. చూడండి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని నీకు పద్మ ఉందంటే ఉందని ఒప్పుకున్నాడు. మళ్ళీ ఏంటి అంటే ఇప్పుడు లేదని చెప్తున్నాడు. నమ్మొద్దు. టచ్ లో ఉంటాడు. నెంబర్ డిలీట్ చేయండి. బాయ్. ఇంకా టికెట్ ఫ్రీ. డబ్బులు పెట్టాలి. ఎందుకంటే మేము మూవీ కూడా కోట్లు పెట్టి చేసాం కాబట్టి డబ్బులు. దీంట్లో నేను పెద్ద హీరో పక్కన ఒక ఫ్రెండ్ హీరో, సెకండ్ హీరో నేనే. ఈ మూవీకి వెళ్ళాలి. ఈ మూవీ చూడాలి. అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. దిస్ ఈజ్ పద్మ అంటే తెలుసా మీనింగ్? ఎప్పుడన్నా జిమ్ చేసినావా? జిమ్ చేసినా కదా. ఎన్ని చేసినావు? ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దు. టైం తీసుకుంది. ఎండాకాలము ఎక్కువ చేయకు. ఎందుకంటే ఖరాబ్ అవుతుంది. స్లో చేయాలి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. షాక్ అయ్యారా? మూవీ చూడండి ఫ్రెండ్స్. బాయ్.